అలాగే యాక్చువల్గా తనికెళ్ళ భరణి గారికి, జొన్నవిత్తులు గారికి నేను ఒక రకంగా కృతజ్ఞత ఎలా చెప్పాలంటే, మా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్లో అడిగారు, ఏమంటే ఇది నెక్స్ట్ మన నిర్మాత దర్శకులు వస్తున్నారు కదా, అప్పుడు మనం చీఫ్ గెస్ట్లుగా ఎవరిని పిలిస్తే బాగుంటుంది అని అంటే, నేను తడుముకోకుండా మనం పిలిస్తే పెద్ద పెద్దవాళ్ళు వస్తారు కానీ ఈ సినిమాకి పిలవాల్సింది భరణి గారిని, జొన్నవిత్తులు గారిని పిలవాలి, నేనే వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్తాను అని ఇమీడియట్గా వాళ్ళకి ఫోన్ చేస్తే, ఈ సినిమా గురించి ఆల్రెడీ విన్నామండి, అబ్బో గొప్ప సినిమా అంట కదా అంటే, ఇవాళ సాయంత్రం మీరు వీలు పెట్టి కుటుంబంతో సహా మీరు వెళ్ళి ఈ సినిమా చూడండి అని త్రిబులిలో వారికి ఏర్పాటు చేస్తే వాళ్ళు చూసి ముగ్ధులై ఇప్పుడు చెప్తున్నా, ఇది చూస్తే ఇటువంటి సినిమాని చేయడం మహద్భాగ్యంగా ఫీల్ అవుతున్నాను. ఈ నరసింహస్వామి ఈ సనాతన ధర్మాన్ని నమ్మిన, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఈ సనాతన ధర్మాన్ని నమ్మిన వాళ్ళు. మీకు ఇంకొక విషయం పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి. సనాతన ధర్మం నాకు తెలిసిన వాళ్ళల్లో కానీ, అంటే నాకు సన్నిహితులైన వాళ్ళలో కానీ, మా కుటుంబంలో కానీ సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్కి తెలిసినంత వేరెవరికీ తెలియదు. అతను పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడితే మనం ముగ్ధులం అవుతాం. తప్పనిసరిగా వారు ఈ సినిమా చూడాలని, ఈ సినిమా గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. సో ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ, ఈ సినిమాని ప్రేక్షకులే కాకుండా మీడియా వారికి కూడా కృతజ్ఞత. ఎందుకంటే దీన్ని మీరు ఇంకొంతమంది ఈ సినిమాని గురించి వినినా వినకపోయినా వారి చెవులకు తీసుకెళ్ళి వినిపించి ఈ సినిమాని చూపించే బాధ్యతగా మీరు తీసుకున్నారని నేను నమ్ముతూ అందరికీ నమస్కరిస్తున్నాను.